అందరికీ నమస్కారములు. ఈరోజు ఒక కథ చెప్తాను, వినండి. పరమానందయ్యకు ఒక ఊరిలో పని పడింది. దాంతో శిష్యులను పిలిచి ఎడ్ల బండి సిద్ధం చేయమన్నారు. మీ తెలివితేటల గురించి నాకు బాగా తెలుసు, అందుకే ముందే చెప్తున్నా, ఎవరి పని వాళ్ళు చెయ్యండి, ఇంకొకరి పనిలో జోక్యం చేసుకోవద్దు అని అన్నారు. దాంతో శిష్యులు ఆవులకి గడ్డి బెద్దడం, నీళ్లు బెద్దడం, బండి తోలడం, గ్రామంలో గురువు గారిని నిద్ర లేపడం, ఇలా ఒక్కొక్క పని ఒక్కొక్కరు పంచుకున్నారు. పరమానందయ్య ఎక్కగానే ఎడ్ల బండి ముందుకు సాగింది. కొద్ది దూరం వెళ్ళాక నిద్రలోకి ఆడుకున్నారు. శిష్యులు బండిని అనుసరిస్తూ ఉన్నారు. ఇంతలో ఒక శిష్యుడు గట్టిగా అరిచాడు. దాంతో మిగతా వాళ్ళు, ఏమైంది, ఎందుకు అలా అరిచావు అని అడిగారు. మెడలో గట్టిన గంట కనపడటం లేదు అని చెప్తున్నారు. వెతకడం మొదలు పెట్టారు. ఇంతలో వాళ్ళకు గురువు గారు ఎవరి పని వాళ్ళనే చేయమని చెప్పారు కదా, మరి గంట ఎతకడం ఎవరి పని అని అనుమానం వచ్చింది. దాంతో అది నా పని కాదు అంటే, నా పని కాదని శిష్యులు అందరూ వెతకడం అప్పుడే శిష్యుల్లో ఒకరు మిగతా వాళ్ళ పనిలో జోక్యం చేసుకోవద్దని గురువు గారు చెప్పారు కదా, పోయిన గంట ఎద్దుడు కాబట్టి దాన్ని వదిలిపెడితే అదే వెళ్ళి తెచ్చుకుంటుంది అని అన్నారు. ఆ ఆలోచన మిగతా వాళ్ళకి నచ్చింది. దాంతో బండిని చెట్టు కింద ఆపారు. అది కింద వాళ్ళకుండా కర్రలు పెట్టారు. ఒక్కొక్క ఎద్దుని చెట్టు కట్టేశారు. మరో దాన్ని వదులుతూ పోయి గంటను తెచ్చుకోమన్నారు. దాంతో అది తోపని ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఇంతలో పరమానంద దేవుడికి మెలకువ వచ్చింది. ఒక ఎద్దు కనబడబోదు శిష్యులని అడిగారు. శిష్యులు జరిగినంత చెప్పారు. ఆ మాటలు విని శిష్యులు అజ్ఞానానికి అయిన తల కొట్టుకున్నారు. ఇంకా చేసేదేం లేక వాళ్ళని తీసుకొని ఇంటికి బయలుదేరారు. బాగుంది కదా ఫన్నీగా. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కథలో కలుద్దామే. బాయ్ బాయ్.